హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను కోన్ డిజైన్ పెట్టుకున్నాను. అదే చూపిస్తున్నాను. 31st నైట్కి పెట్టుకున్నాను. ఇది జనవరి 1. మాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెల్లవారుజామున 4కి సిలువ అనేది వస్తుందండి. అన్ని ఇళ్ళకి తిరిగి కానుక వేపించుకుంటారు. అక్కడ మనకు ఇష్టమైతే మనము మాల కూడా వేయచ్చు, పూలమాల సిలువకి. అలా మొత్తం ఇల్లు మొత్తం తిరుగుతారు, పల్లి మొత్తం తిరుగుతారు. అలాగే మా ఇంటి దగ్గరికి కూడా వచ్చారు. మేమైతే కానుక వేసాము. అమ్మ వాళ్ళు క్రిస్మస్కి మాల వేశారు, పూలమాల. మేమైతే ఇక అక్కడ మాకు దొరకలేదు, కంబం నుంచి తెప్పించుకోవాలి మేము, కాబట్టి మాకు దొరకలేదు, కాబట్టి మేము వేయలేదు. ఇది మార్నింగ్ సిలువ వెళ్ళిన వెంటనే నేను ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను. ఇలా ముగ్గులు వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాశాను. కలర్స్ వేసాము. నేను, మా పాప, మా అమ్మ ముగ్గురం కలిసి వేసాము కలర్స్. ఇక్కడ 2 ముగ్గులు వేసాము. మిడిల్లో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. నేను ప్రతి ఇయర్ ఇలాగే రాస్తూ ఉంటాను, ముగ్గులు వేసుకుని. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను. నేను 2 ముగ్గులు వేస్తాను, మధ్యలో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అని రాస్తాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మేము జనవరికి అయితే వెళ్ళాము, క్రిస్మస్కి వెళ్ళలేదు. క్రిస్మస్ మా ఊర్లోనే చేసుకున్నాము. జనవరికి అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. క్రిస్మస్కి వెళ్తే డెకరేషన్ కూడా చేస్తాం మేము ప్రతి ఇయరు. ఈ ఇయర్ మా పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి మేము క్రిస్మస్కి అయితే వెళ్ళలేదు, ఓన్లీ జనవరికి వెళ్ళాము. నేను చెప్పాను కదండి, మొన్న చికెన్ అండ్ కర్రీ బిర్యానీ చేశాను కదా. ఇవాళ జనవరి 1కి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద. ఇదిగోండి, బిర్యానీ అయితే ఉడికిపోయింది. దాంట్లో ఇప్పుడు నేను చికెన్ అనేది యాడ్ చేస్తాను. ఆల్రెడీ చికెన్ని మసాలాతోటి మ్యారినేటింగ్ చేసుకొని తర్వాత కొంచెం ఒక 15 మినిట్స్ మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చికెన్ని పక్కకు తీసుకుని ఆ చికెన్ వేయించిన మసాలాలోనే మనము బిర్యానీకి వాటర్ అనేది యాడ్ చేసుకొని అవి బాగా తెరిలిన తర్వాత రైస్ యాడ్ చేసుకుని, రైస్ ఉడికిన తర్వాత మనం పక్కకు తీసుకున్న చికెన్ని ఇలా యాడ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నా కోన్ చూపిస్తున్నాను మీకు, చూడండి. నైట్ పెట్టుకున్నాను, బాగా పండింది మార్నింగ్కి. అదే చూపిస్తున్నాను. ఇక్కడ నాకు చెయ్యి అయితే కాలిందండి. అదే మీకు పేస్ట్ పూసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. కర్రీ వీడియో అయితే తీయలేదులేండి, నార్మల్గానే రెగ్యులర్గా చేసుకునే విధంగానే చేసుకున్నా. ఇదైతే దమ్ బిర్యానీ ఫ్రై. తర్వాత ఇదేమో చికెన్ కర్రీ మొన్నట్లాగే కొంచెం గ్రేవీ లాగా పెట్టేశాను, కలుపుకునే దానికి వీలుగా. కొంచెమేమో ఫ్రై చేసుకున్నాము. తర్వాత గోంగూర కూడా చేశాను. ఇదైతే ఫ్రై అండి. ఒక 1/2 కిలో ఫ్రై చేశాను, 1/2 కిలో ఏమో బిర్యానీలో వేసాను, ఇంకో 1/2 కిలో కర్రీ చేశాను. ఇదేమో గోంగూర నార్మల్ గోంగూరే, చికెన్ ఏమీ వేయలేదు. ఇది పెరుగు చట్నీ అండ్ ఆనియన్స్, నిమ్మకాయ. మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి జనవరి రోజు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. ఇది మరుసటి రోజు మేము 2వ తారీఖున ఇక మా ఊరు బయలుదేరేసాము గుంటూరుకి. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కంబం వరకు కారులో వచ్చాము. తర్వాత ట్రైన్ ఎక్కాము గుంటూరుకి. మళ్ళీ హాయ్ చెప్తున్నాడు, మా పాప కూడా హాయ్ చెప్తుంది. ఇది నేనండి. ఇక మేమైతే బయలుదేరాము. మళ్ళీ పోజులు ఇస్తున్నాడు బాగా.
ఇదైతే ఖమ్మం రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు బాగా కొత్తగా కట్టారు. మేము ఉన్నప్పుడు చాలా పాతదండి. 10 ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. ఈ మధ్యలో బాగా 5 to 6 ఇయర్స్ నుంచి వర్క్ జరుగుతుంది ఖమ్మం స్టేషన్ అయితే. ఇదైతే ఇలా ఉంది. ఇంకా చాలా వర్క్ బ్యాలెన్స్ ఉంది. అదంతా ఫినిష్ అవుతే కానీ ఇంకా బాగుంటుంది స్టేషన్ అనేది. మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మేము రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు. ఇవి ఖాళీగానే ఉన్నాయి. ఫ్రీగానే వచ్చాము మేమైతే. రిజర్వేషన్ లేదు. ఇది డౌన్ టు గుంటూరు జనరల్గా తిరిగేది కాబట్టి దీనికి రిజర్వేషన్ ఉండదు. లాంగ్ వాటికి అయితే రిజర్వేషన్ ఉంటుంది. ట్రైన్లో అండి ఇది. మాకు విండో సీట్లే దొరికాయి. ఖాళీగానే ఉంది ట్రైన్. లోకల్గా తిరిగేది కాబట్టి ఖాళీగానే ఉంటుంది. దీనికంటే ముందు ఇంకోటి వెళ్ళింది. 2 వెళ్ళాయి. అందుకని ఈ ట్రైన్ కొంచెం ఖాళీగానే ఉంది. ఇక మేము బస్సులో ఎక్కామండి. గుంటూరు నుంచి మా ఊరికి వెళ్ళే తెనాలి బస్సు ఎక్కాము. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.